మధ్యాహ్నం బయటనే తిని మధ్యాహ్నం చెట్టు కింద ఆటో పెట్టుకుని అయితేమో ఇంటికి వెళ్ళిపోతారు. కాలేజీ అప్పులలో కట్టాలంటే రోడ్ మీద వండుకొని చేసుకుంటారు నైట్ మొత్తం నడిపి. దానివల్ల 70% ఆటోల మీద దెబ్బ పడ్డాయి. సో ఒక ఆటో డ్రైవర్ గా సో ఓలా ఊబర్ ర్యాపిడో నడపడం వల్ల మీకు ఎట్లుందన్న? మనకు ర్యాపిడో మాత్రం బుకింగ్లు చాలా తక్కువ వస్తున్నాయి అన్న. అమౌంట్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. ఈ బైకులు ఎక్కువ అటాచ్ చేసినప్పటి నుంచి ఆటోలలో కూడా బాగా దెబ్బ పడ్డది. ఈ బైకుల వల్ల మనం చాలా మునిగిపోతున్నాం. ఈ బైకులని బంద్ చేపిస్తే బాగుంటుండే. ఈ బైకులు వచ్చినప్పటి నుంచి మాత్రం టూ మచ్ అయిపోయింది. ఈ బైకులు బంద్ చేస్తే అది కూడా బాగుంటది. అది సిటీలో వెళ్ళిపోతే సిటీ వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అంటుంది. వాళ్ళు అక్కడ వచ్చి నడిపిస్తున్నారు, మనకు ఇబ్బంది అవుతుంది, మేము అక్కడ నడిపించుకున్నాను వాళ్ళు అంటున్నారు. బీహార్, మహారాష్ట్ర అక్కడ వాళ్ళని కూడా బ్యాన్ చేయాలి. అక్కడ వాళ్ళని అలో చేయకూడదు. మనం వెళ్ళి అక్కడ నడపలేం కదా, అక్కడ బతకలేం. వాళ్ళు ఏదైనా కష్టం చేయని బతకనికి వచ్చిండ్రు, బతకలేదు. బైక్ అవి ఆర్సీ తీసుకుని యాక్సిడ్ చేస్తున్నారు. అదే అర్థమైతే లేదు. వాళ్ళ వల్ల కూడా మనకు చాలా దెబ్బ పడ్డది. ఎవరు పట్టించుకుంటలేరు. మన నడిపించుకోవాలి అన్నట్ట లెక్క ఉంది. జరుగుతుంది. ఇట్లా బైకులలో కమిషన్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. ర్యాపిడోలో కూడా కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నారు. మనకు కొందరు సాయం నడిపిస్తే 60 రూపీస్ కట్టాలి. ఓలా అయితే కొంచెం పర్వాలేదు, తక్కువ తీసుకుంటున్నారు కమిషన్. ఊబర్ నేను నడపాను. నేను 12 గంటలు నేను పొద్దుగా నాష్టా చేసి బయటికి వెళ్తా, 10 గంటలకు వెళ్తా, రాత్రి 11 ఇంటికి పోతా. మధ్యాహ్నం బయటనే తిని మధ్యాహ్నం చెట్టు కింద ఆటో పెట్టుకుని పడుకుంటాను. హైదరాబాద్ ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు ఒక మాట? హైదరాబాద్ ఆటోలలో అంటే ఎక్కువ శాతం మన ఇక్కడ చుట్టుపక్కలంతా మన పల్లెటూరులో ఉన్నారు. వాళ్ళు పొద్దుగాల వచ్చేటోళ్ళు వస్తారు, రాత్రి ఈయన రోడ్ల మీద పనుకుంటారు. బిజినెస్ అయితే రోడ్ల మీద అయితేమో ఇంటికి వెళ్ళిపోతారు. కాలేజీ అప్పులలో కట్టాలంటే రోడ్ మీద పనుకొని చేసుకుంటారు నైట్ మొత్తం నడిపి. మాది నారాయణపేట డిస్టిక్. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళే ఉండాలి, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు వద్దు అంటున్నారు. డిస్ట్రిక్ట్ ఉండాలి, ఎందుకు ఉండకూడదు? అంటే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటుండ్రు, మనం ఇక్కడ వాళ్ళం, బయట దేశం వాళ్ళు కూడా కాదు, విదేశీ పెట్టి ఓనికి. మనకి ఇట్లా ఇబ్బంది పెడితే మనం ఎక్కడ పోవాలి? ఇక 14 తారీఖు స్ట్రైక్ చేస్తాం, సిటీ వాళ్ళు అక్కడ రాకూడదు, సిటీలో ఆటోలు అంటుండ్రు. మనం అక్కడ ఎప్పుడో బుకింగ్ పడితే కిరాయిలు పడితేనే అక్కడ వెళ్తాం. మేము అక్కడ పోయి నడపరు, ఎక్కడ నడపరు, ఎవరు నడపరు. మన డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇక్కడనే నడిపించుకుంటున్నారు. వాళ్ళు ఇట్లా స్ట్రైక్ చేద్దామని అనుకుంటున్నారు 14 సిటీ వాళ్ళు, సిటీ ఆటోల వాళ్ళు. సో మీకు పర్ కిలోమీటర్ కి ఎంత ఇస్తున్నారు? పర్ కిలోమీటర్ కి ఇప్పుడు ఈ టైంలో 10 రూపాయలు ఇస్తుండు, 9 రూపాయలు ఇస్తాడు. ఈవినింగ్ ట్రాఫిక్ టైంలో 20 రూపాయలు ఇస్తాడు. వర్షం పడితే 25 రూపాయలు వస్తాడు. ఇప్పుడు మామూలుగా ఓలా ఇప్పుడు ఆటో బుక్ చేసుకుంటే ఎప్పుడు ఎక్కువ చార్జెస్ ఉంటాయి, ఎప్పుడు తక్కువ చార్జెస్ ఉంటాయి? ఓలా బుక్ చేసుకున్న వాళ్ళకి మార్నింగ్ 11 నుంచి చార్జెస్ తక్కువ అవుతాయి. ట్రాఫిక్ టైం మూమెంట్ లో ఎక్కువ ఉంటాయి అంతే. మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ ఉంటాయి. మీకు ఎప్పుడైనా లోకల్ ఆటో కాదన్న ఇష్యూ మిమ్మల్ని అనడం కానీ ఆపడం కానీ ఏం చేశారా? నాకు ఇప్పటివరకు ఎవరు ఆపలేరు. నేను డైరెక్ట్ ర్యాపిడో ఊబరే నడిపించిన. ఎవరు ఆటోలలో షేరింగ్ ఆటోలలో జోలికి వెళ్ళలేను, పోలేము కూడా. సో కస్టమర్స్ తోని మీకు ఎట్లుంటది అన్న ఇంటరాక్షన్? ఎందుకంటే వాళ్ళు చాలా మంది, కొంతమంది ఆయన వాళ్ళు ఎక్కుతుంటారు, కొంతమంది ఇష్టం అవసరం ఏదో ఎక్కుతుంటారు. ఏదైనా ఇన్సిడెంట్ చెప్పలేదు? అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిలు ఇప్పటి వరకు నాకు ఎవరు ఇట్లా టచ్ కాలేరు. మనకు అందరు మంచి వాళ్ళు ఎక్కిండ్రు. నేను కూడా అబ్బాయిలు అమ్మాయిలు తాగేటోళ్ళు మాత్రం ఎవరు ఎక్కించుకోండి. ముందే చూసి క్యాన్సిల్ చేసుకుంటా వాళ్ళ ముందరనే కానీ ఎక్కించుకోండి తాగిన వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఒకవేళ ఆటో ఓలా ర్యాపిడో నమ్ముకొని కొందరు వస్తారు హైదరాబాద్ కి, వాళ్ళకి ఏం చెప్తారు? రావచ్చా? ఓకే అంటారా? వేరే వాళ్ళ ఇప్పుడు జీవనాధారం కోసం వస్తుంటారు కదా సిటీకి, ఆటో తీసుకున్నారు ర్యాపిడో ఓలా, వాళ్ళు బతకనీకి సరిపడా డబ్బులు దొరుకుతున్నాయా? అంటే మన తెలంగాణ వాళ్ళు అట్లా వస్తే బాగుంటుందా? ఇక వేరే వాళ్ళు విదేశీ మహారాష్ట్ర నుంచి, యూపీ నుంచి, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. కానీ వేరే పని చేసుకొని కూడా బతకొచ్చు. మన అటువంటి మన ఆటోల మీద బాగా దెబ్బ పడ్డది. అసలు ఏంటంటే ఈ బైకులు తీసుకొచ్చి చాలా మంది మహారాష్ట్ర వాళ్ళు, బీహార్ వాళ్ళు చాలా మంది నడిపిస్తున్నారు. దానివల్ల 70% ఆటోల మీద దెబ్బ పడ్డది. మీరు తోలుకపోతే ముందర చెప్తా కూడా, మాట్లాడతా కూడా. ఇట్లే మన పరిస్థితి చెప్తా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు వీడియో చూస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు?
వాళ్ళు ఫస్ట్ బైకులు బ్రాండ్ చేయాలి, ర్యాపిడో వాళ్ళని అమౌంట్ ఎక్కువ షేర్ చేయాలని మేము కోరుకుంటాం. మనకు అమౌంట్ చాలా తక్కువ ఇస్తున్నారు. మేము పొద్దుగాల లేచి వాళ్ళ మీద ఆధారపడి ఉంటాం కదా, వాళ్ళు కూడా మన మీద కొంచెం 10 రూపాయలు వాళ్ళు ఆదాయం తిన్నా కూడా మనకు 10 రూపాయలు ఇచ్చినట్లు ఉండాలి. మనకు 10 రూపాయలు, 9 రూపాయలు, 7 రూపాయలు ఇట్లా ఇస్తే మనకు ఏం సరిపోతలేదు. ఒక 30 రూపాయలు, 40 రూపాయలు ఇస్తే మనకు సరిపోతుంది.